ఓకే. డేటా ఫ్రేమ్ ఎట్లా క్రియేట్ చేస్తారు? హౌ యూ గోయింగ్ టు క్రియేట్ ఎ డేటా ఫ్రేమ్? టేబుల్ ఫార్మాట్‌లో డేటానా? మీన్స్ ఆ! స్టూడెంట్స్ డేటా గాని ఆ! ఆహ్, సో పాండాస్ యూజ్ చేసుకొని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం. అవును. అది ఓకే. నేనేమంటున్నా అంటే హ్మ్. పాండాస్ యూజ్ చేసే క్రియేట్ చేస్తాం. హ్మ్. ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ హుహు. మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? .info. డాట్ ఇన్ఫోనా? డాట్ ఇన్ఫో చేస్తే డేటా ఫ్రేమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తదమ్మా. ఓకే. ఓకే. సరే చూడండి. మనకి ఏ అల్గారిథంని ఇంప్లిమెంట్ చేయాలన్నా గాని మ్యాండేటరీ లైబ్రరీస్ ఏంటి అంటే నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో పైప్లాట్ అనే మాడ్యూల్. నంపై లైబ్రరీని ఎట్లా యూజ్ చేస్తాము? ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్‌పి. అట్లాగే పాండాస్‌ని ఎట్లా యూజ్ చేస్తాం? ఎట్లా కాల్ చేస్తాము? Input pandas as PD. పీడీ. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌ని వాడాలంటే ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో నేనేం చెప్పాను ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ పేరు పైప్లాట్ యాస్ పీఎల్‌టి. ఈ పీఎల్‌టి, ఎన్‌పి, పీడీ అనేయి ఎలియాస్ నేమ్స్. దీని గురించి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. లాజిక్ కాదిది. మీరు మీ పేరు ఇచ్చుకున్నా గాని ఎలియాస్ నేమ్ కింద అది వస్తది. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేనిక్కడ మాన్యువల్‌గా శాంపిల్ డేటాని క్రియేట్ చేస్తున్నా. శాంపిల్ డేటా మాన్యువల్లీ. హ్మ్. సరే. నేను క్రియేట్ చేసి సరే. ఎన్‌పి డాట్ లిస్ట్‌లో ఇస్తాం కదా! మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని. 1, 2 I'm creating some random data. 2, 3 2, 3 3, 3 5, 7 3, 4 8, 8 7, 9
5 8, 6 ఎన్ని డేటా పాయింట్స్ అయినాయి ఒకసారి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, చాలు. లిస్ట్ని క్లోజ్ చేసేస్తున్నాం. np.array ఒక లిస్ట్ లో 10 డేటా పాయింట్స్ ఇన్ ఫార్మేట్ ఆఫ్ లిస్ట్ ఇచ్చాం. ఓకే, రైట్. నౌ సో ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ ఏ ఇన్పుట్. np is not defined. ఓకే, ఎందుకు వచ్చింది ఎర్రర్ చెప్పండి. ఇది ఇప్పుడు వచ్చిన ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎన్పి ఎన్పి ఇంపోర్ట్ చేసుకోలే కాబట్టి, మీన్స్ డిఫైన్ చేయలే కాబట్టి. పైన దాని చూడండి, చేసాం కదా. ఇంపోర్ట్ చేసుకోలే కదా నంపైన. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసాం కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు ఆ స్టేట్మెంట్ ని. ఇక్కడ చూడండి. సో దాన్ని ఇంపోర్ట్ చేయడానికి చూస్తే ఏమొచ్చింది? నో మాడ్యూల్ నేమ్డ్ numpy అని వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? దాని మీనింగ్ ఏంటి? అందులో numpy అనే మాడ్యూల్ లేదు అని, అదే కదా. సో దెన్ వాట్ యూ విల్ డూ, యూ నీడ్ టు గో టు దట్ పర్టికులర్ వర్చువల్ లొకేషన్. ఇక్కడికి వెళ్ళి యాక్టివేట్ చేసి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని pip install numpy. fatal error in launcher. Sage and scripts pip execution. pip ఇన్స్టాల్ చేయండి అండి. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను నేను. ఏంటంటే నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో మొత్తం అంతా క్రియేట్ చేసి చేస్తున్నా. సో ఏదైనా కొత్త లైబ్రరీని ఇన్స్టాల్ చేసినా అప్డేట్ చేసినా కానీ కెర్నల్లోకి వెళ్ళి రీస్టార్ట్ కర్నల్ కొట్టండి. రీస్టార్ట్ కర్నల్ కొడితే అది దీంతో సింక్ అవుతుంది. నా ఒకసారి చూడండి, ఇందులో ఇంకేం లైబ్రరీస్ లేవంటారు. ఓకే, పాండాస్ కూడా లేవు దానికి. ఓకే, దీనికి కామెంటింగ్ పెట్టండి. pip install pandas. ఓకే, పాండాస్ ఇన్స్టాల్ అయింది. మ్యాట్ప్లాట్లిబ్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. మ్యాట్ప్లాట్లిబ్ని కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే అసలు ఈ 10 పాయింట్స్లో ఫీచర్స్ ఏంటి, ఏది ఫీచర్ 1, ఏది ఫీచర్ 2, ఈ టోటల్గా ఉన్న 10 మనం స్కాటర్ ప్లాట్లో చూస్తే
ఎట్లా కనిపిస్తుంది అనేది మనం చూద్దాం ఇనీషియల్గా 2 డైమెన్షనల్ వేలో. దెన్ ఆఫ్టర్ దట్ విల్ మూవ్ టు నెక్స్ట్. రైట్, restart the kernel. Done. Okay. This is not triple. Where is triple? ఇక్కడ తప్పు, ఇక్కడ కామా ఇవ్వలేదు. రైట్. సో ఎక్స్ అనేది ఇచ్చాము. ఇప్పుడు ఈ డేటాను మనం విజువల్గా చూడాలి అంటే నేను చెప్పాను కదా పిఎల్టీ అనే మాడ్యూల్లో మనకి మీరు ట్యాబ్ కొట్టారనుకోండి, అందులో ఉన్నాయన్నీ వస్తాయి. అందులో స్కాటర్ ప్లాట్ ఎస్ కొడితే స్కాటర్ అని చెప్పి వచ్చింది చూడండి. ఈ స్కాటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మీకు ఇండెక్సింగ్ గుర్తుంది కదా, ఇండెక్సింగ్లో ఎక్స్ ఆఫ్, దీని మీనింగ్ ఏంటో చెప్పండి. వాట్ ఐఎమ్ డూయింగ్ ఎట్ హియర్, ఇండెక్సింగ్ 0 ఆఫ్ 1 0 వాల్యూ 0 ప్లేస్ లో ఉన్న వాల్యూ తెచ్చుకో. కరెక్ట్ చెప్పండి. నేను మీకు ఇండెక్సింగ్ మనం మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసాం. First row, second column. అన్ని రోస్ ఫస్ట్ది కోలన్ పెట్టేసి, కోలన్ ముందు ఏమీ ఇవ్వలేదు అంటే అన్ని రోస్ సెలెక్ట్ చేసుకోమని. ఆ తర్వాత ఓన్లీ ఫస్ట్ కాలమ్, ఆ తర్వాత అన్ని రోస్ సెకండ్ కాలమ్. కాలమ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ 0 ఫస్ట్ దాంట్లో, 1 తర్వాత దాంట్లో. ఓకే, క్లియర్? Yes, sir. Now I'll try to see what it is. Okay, right. Okay, these are the 10 points what I want to see. So I'll make it more clear with the help of plt dot title. మీరు కొత్తగా స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇంగ్లీష్లో మామూలుగా దానికి ఏ నేమ్స్ ఉంటాయో అదే నేమ్స్ వాటికి ఇస్తాం మనం. టైటిల్ point, that's it. ఇదైంది. point డేటా సెట్ టైటిల్ ఇచ్చాను. అట్లాగే ఎక్స్ యాక్సిస్ కి పేరు ఇవ్వచ్చు నేను plt డాట్ ఎక్స్ లేబుల్, అట్లాగే plt డాట్ వై లేబుల్. ప్లెయిన్ ఇంగ్లీష్ ఇది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఫీచర్ 2 ఫీచర్ 1
ఓకే. PLT డాట్ షో. ఓకే. నౌ ఎక్స్ లేబుల్ ఉంది, వై లేబుల్ ఉంది, టైటిల్ ఉంది. ఇది క్లియర్. ఇది మీ దగ్గర ఉన్న డేటా, మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు మీరు జస్ట్ ఈ విజువలైజేషన్స్ చూసి అసలు ఏంటి, ఏ స్పెసిఫిక్ థింగ్ ఏంటి, 2 క్లస్టర్లుగా చేయాల్సి వస్తే ఏ వాటిని మనం క్లస్టర్గా చేయొచ్చు, అసలు ఎన్ని క్లస్టర్లుగా చేస్తే ఈ డేటా బాగుంటది, అసలు దీన్ని ఎన్ని క్లస్టర్లుగా చేయాలి, ఎన్ని క్లస్టర్లుగా చేస్తే పర్ఫెక్ట్ గా క్లస్టర్స్ లో ఫిట్ అవుతుంది ఇది. మనం మొన్నటి వరకు శాంపిల్ గా ఇట్లా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు మోర్ సైంటిఫిక్ వేలో మనం వెళ్తున్నాం. మనకి ఎన్ని క్లస్టర్స్ కావాలి, మీకు ఎన్ని క్లస్టర్స్ అని తెలుస్తుంది అనుకుంటున్నారు మీరు జనరల్ గా? 10 క్లస్టర్స్. 10 ఉన్నాయి. 10 పాయింట్స్ ని 10 క్లస్టర్స్ చేస్తావా? 10 పాయింట్స్ ఉన్నాయి. అంటే మనం ఎన్ని క్లస్టర్స్ గా చేసుకుంటే మేలు అనేది ఎలా ఐడెంటిఫై? ఓకే, డన్. శ్వేత, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అంటే ఏ బేస్ మీద క్లస్టర్స్ చేస్తాము? యాక్చువల్ మీన్స్ ఏ బేస్ మీద క్లస్టర్స్ చేస్తే మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది? క్లాసెస్ మిస్ అయ్యావు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది. ఒక క్లస్టర్ లో ఉండేవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి, అవి వేరే కేటగిరీకి సంబంధించిన వాటితో డిఫరెంట్ గా ఉండాలి. సో అట్లాగే క్లస్టర్స్ ని డిసైడ్ చేయడానికి డామ్ షూర్ గా కళ్ళు మూసుకుని మనం ఎన్ని క్లస్టర్స్ అని చెప్పి చెప్పలేము. మన రిక్వైర్మెంట్ ని బట్టి, అట్లాగే మన రిక్వైర్మెంట్ బట్టి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అట్లా అని చెప్పి మనకు రిక్వైర్మెంట్ ఏమీ లేదు ఇన్ని క్లస్టర్స్ చేయాలి అనకపోతే ఎల్బో కర్వ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఎల్బో కర్వ్ ని బేస్ చేసుకుని ఎల్బో షేప్ ఎక్కడ వస్తుందో నంబర్ ఆఫ్ క్లస్టర్స్ కి, వేరియన్స్ కి, దాన్ని బేస్ చేసుకుని మనం క్లస్టర్స్ ని జనరేట్ చేయాలి. ఈ 2 సిచ్యువేషన్స్ లోనూ మనం క్లస్టర్స్ ని జనరేట్ చేస్తాము. అదేంటి ఎట్లాగా అనేది విల్ సీ నౌ. సో ఇప్పుడు ఇనీషియల్ గా ఇక్కడ నాకున్న డేటా పాయింట్స్ ఏవి, ర్యాండమ్ గా నేను 2 క్లస్టర్స్ ని చేద్దాం అనుకుంటున్నా అండి. ఫస్ట్ నేను మాన్యువల్ గా నాకేం తెలియదు, నాకు ఓన్లీ డేటాను చూసిన తర్వాత నేను 2 క్లస్టర్స్ కావాలనుకుంటున్నా. వాట్ ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ ఐ వాంట్ టు చూస్ 2 క్లస్టర్స్. ఓకే, 2 క్లస్టర్స్ కావాలనుకుంటున్నా. 2 క్లస్టర్స్ కావాలనుకుంటున్నా కదా, ఆ 2 క్లస్టర్స్ కి కూడా సెంటర్ ఒకటి ఉండాలి కదా. క్లస్టర్ అంటే ఏంటిది, ఒకటి ఉంటది మెయిన్, దాని చుట్టూ ఉండేవి, అంతే కదా. మనం లాస్ట్ టైం క్లాస్ లో డిస్కస్ చేసింది కూడా ఏబి, ఏసి, ఏడి ఒక పాయింట్ ని బేస్ చేసుకుని దాని రిఫరెన్స్ గా దానికి దగ్గరగా ఉండే అత్యంత దగ్గరైన పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేయడం కదా. అట్లాగే ఇక్కడ నేను ర్యాండమ్ గా కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 2 ఇంకో ఈ పాయింట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. 1 2 ఒకదాన్ని. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏది ఉంది, ఓకే మళ్ళీ చూడండి పాయింట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. 8 8. సో ఫర్ దాట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్, నేను సెంట్రాయిడ్స్ ని ఇస్తున్నా. సెంట్రాయిడ్స్ ని np డాట్ అరే 1 2 8 నేను సెంట్రాయిడ్స్ ని డిఫైన్ చేశాను. సెంట్రాయిడ్స్ ని డిఫైన్ చేసిన తర్వాత ఇనీషియల్ సెంట్రాయిడ్స్ తో ఈ డేటా మొత్తాన్ని నేను విజువలైజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ విజువలైజ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఆ సెంట్రాయిడ్ ని స్పెసిఫిక్ గా నేను చూపించడానికి ట్రై చేస్తా.
plt dot scatter plot. Scatter plot ఏ డేటా కావాలి మనకు ఇప్పుడు? x ప్రీవియస్ గా తీసాం కదా. ఇప్పుడు నేను సెంట్రాయిడ్స్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నా. సెంట్రాయిడ్స్ అని చెప్పి ఆల్రెడీ నేను numpy అరే పెట్టాను కాబట్టి సెంట్రాయిడ్స్ ఓకే. ఇది నాకు డిఫరెంట్ కలర్ లో కావాలి, అది నేను రెడ్ కలర్ ఇస్తున్నా. అట్లాగే దాని షేప్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేప్ కూడా ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. ఏంటిది ఎక్స్ అండ్ వై మస్ట్ బి ద సేమ్ సైజ్. ఎక్కడ పోయింది? ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ మన సెంట్రాయిడ్స్ డిఫరెంట్ గా ఐడెంటిఫై అయినాయి ఇక్కడ. ఎస్ అన్న. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మనం నిన్న యూక్లిడియన్ డిస్టెన్స్ గురించి కదా డిస్కస్ చేసింది. యూక్లిడియన్ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రైట్? ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఐడెంటిఫై చేసుకుని చూసుకుని ఆ దగ్గరగా ఉన్న అట్లా డిస్టెన్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మనం ఇనీషియల్ గా అజంప్ చేసుకున్న సెంట్రాయిడ్స్ ఇవి. ఫైనల్ గా ఇవే అవుతాయా ఇవే అవ్వా అనేది మనకు తెలియదు. ఎక్స్పెరిమెంటేషన్ అయ్యి ప్రతిసారి కూడా మనం దాని సరౌండెడ్ లో ఉన్న దాన్ని అన్నిటిని చెక్ చేసుకుని సెంట్రాయిడ్ అనేది అన్ని పాయింట్లకి దగ్గరగా ఉండాలి, అట్లాగే వేరే దాంట్లో ఉన్న పాయింట్స్ కి దూరం ఉండాలి. ఇందుట్లో నేను ఇప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే లైబ్రరీస్ ని వాడి చెప్పట్లేదు నేను. ఆ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లో జరిగే ఇంటర్నల్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి కావలసిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అంటే మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్ లో కోడింగ్ ఎలా చేస్తారో అంత డీటెయిల్డ్ గా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక్క అల్గారిథం నేను ఒకటి ఇలా మీరు అర్థం చేసుకున్నాను అనుకో ఏం జరుగుతుంది అనేది. అదే మీరు మిషన్ లెర్నింగ్ అల్గారిథం 3 లైన్లో అయిపోతుంది, ఇదంతా ఏముండదు, ఒక 3 లైన్స్ లోనే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం SciPy అనే లైబ్రరీని మనం యూజ్ చేస్తాం. ఎందుకనంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కి, స్పేషియల్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ కి ఈ లైబ్రరీ అనేది ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీ హౌ యూ గోయింగ్ టు ఇన్స్టాల్ పిప్ ఇన్స్టాల్ SciPy. Okay, from SciPy dot distance okay. Okay, then calculate the distance between the androids. డిస్టెన్సెస్ ని క్యాల్కులేట్ చేయాలి కదా ఇప్పుడు. డిస్టెన్సెస్ ని
దిస్ ఆల్రెడీ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసాము. సిరీస్ ని చేసేసిన తర్వాత మనం ప్రతి పాయింట్ ని కూడా సెంట్రాయిడ్ తో ఉండే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మనకున్న ఎంటైర్ డేటా అట్లాగే సెంట్రాయిడ్స్ మన డిస్టెన్స్ మెథడ్ యూక్లిడియన్. సో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఒక డీటెయిల్డ్ పిక్చర్ వస్తుంది. ఒకసారి చూడండి. డిస్టెన్స్ వచ్చినాయండి. ఓకే. ఓకే, ఇవి డిస్టెన్సెస్. డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ప్రతి పాయింట్ ని కూడా దాని నియరెస్ట్ సెంట్రాయిడ్ కి అసైన్ చేయాలి. ఓకే. స్పేస్ ఇవ్వకూడదు నేమింగ్ కన్వెన్షన్ లో ఎప్పుడు కూడా అండర్ స్కోర్ వాడండి. క్లస్టర్ అసైన్మెంట్ లోకి వాడితే ఎన్పి డాట్ equal to 1. ఓకే, రైట్. దాంట్లో ఉన్న మినిమం వాల్యూకి ఐడెంటిఫై చేసాం. రైట్. క్లస్టర్ అసైన్మెంట్. ఓకే, ఫీడ్ ఈక్వల్ టు క్లస్టర్ అసైన్మెంట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం టీ డాట్ స్కాటర్ ప్లాట్ మనం ఎప్పటిలాగానే జీరో మన క్లస్టర్ అసైన్మెంట్ C is equal to cluster assignment and then CMap equal to okay లేకుండా చూపిస్తాను సరే. CATTR scatter. ఓకే ఓకే, రైట్. ఒకసారి చూడండి. దీన్ని మోర్ సొఫిస్టికేటెడ్ వేలోకి మారుతాం మనం. డాట్ ఓకే, రైట్. ప్రీవియస్ గా లేబుల్ నేమ్స్ ఇచ్చాను కదా, ఎక్కడ అది ఎక్కడ? ఓకే, assign the cluster.
క్లస్టర్ అసైన్మెంట్. ఓకే. రైట్. క్లస్టర్ అసైన్మెంట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. ఈ 4 పాయింట్లు ఒక గ్రూపు. ఈ 6 పాయింట్స్ ఒక గ్రూపు. మీకు మనం రాండమ్‌గా చూస్ చేసుకున్నాయే సెంట్రాయిడ్స్ అని అనిపిస్తుందా మీకు? లేకపోతే అయి సెంట్రాయిడ్స్ కాదు అని అనిపిస్తుందా? నేను అడిగింది అర్థమైందండి మీకు? ఎవ్రీవన్. ఓకే. మోహన్ మీన్స్ మనం ఎలా డిఫైన్ చేసాం సెంట్రాయిడ్స్ ఇవేనా కాదా? రాండమ్‌గా తీసుకున్నాను ఫస్టే రా చెప్పాను కదా! అవును. ఏదో రాండమ్‌గా తీసుకున్నాం. ఏదో ఓకే. ఒక 2 హుహు. గ్రూపులు కావాలి అంటే, ఆ 2 గ్రూపుల్లో ఏదో ఒక 2 మెయిన్ సెంట్రాయిడ్స్ అయితే ఉండాలి కదా! అవునవును. ఆ 2 ఓకే. సెంట్రాయిడ్స్‌ని మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకున్నాము. అవును. ఓకే. హుహు. అట్లయితే మాన్యువల్‌గా ఓకే. అంటే మాన్యువల్‌గా రాండమ్‌గా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! హ్మ్. రాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాము. ఆ హ్మ్. రాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కాలిక్యులేషన్స్ అన్నీ చేసి అవును. గ్రూపులుగా ఫస్ట్ అసలు దాంట్లోకొచ్చేవి 2 గ్రూపులుగా సెలెక్ట్ చేసాము. 2 గ్రూపులుగా సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే. నిజంగా అది సెంట్రాయిడ్ కాకపోతే రిమైనింగ్ మిగిలిన ఆటిలతో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు హుహు. మనం ఇనీషియల్‌గా మామూలుగా ఎట్లా జరుగుతది? స్కూల్ గాని, కాలేజ్ గాని మొదలవంగానే ఇద్దరిని బాయ్స్‌లో ఒకరిని, గర్ల్స్‌లో ఒకరిని క్లాస్. రాండమ్‌గా క్లాస్ లీడర్‌గా పెడతాము. హ్మ్. ఏంటిది యాక్టివ్‌గా ఉండేవాళ్ళని పెడతాము. హ్మ్. మార్కులొచ్చిన తర్వాత ఆళ్ళు చేంజ్ చేసేస్తా ఉంటాం గదా! ఆ! నిజం ఎగ్జాక్ట్‌లీ. సో, లైక్ థట్ రాండమ్‌గా ఇద్దరిని సెలెక్ట్ చేసాము. ఆ ఓకే. తర్వాత మిగిలిన వాళ్ళతో ఆళ్ళ పొటెన్షియాలిటీని కంపేర్ చేసి వి ఆర్ గోయింగ్ టు చేంజ్ అండ్ పర్ఫెక్ట్ సెంట్రాయిడ్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఓకే. హ్మ్. దట్ ఈస్ ద సేమ్ వే. హుహు. ఇప్పుడు మనము సెంట్రాయిడ్స్‌ని మనం ఇప్పుడు సెంట్రాయిడ్స్‌ని రీకంప్యూట్ చేయాలి. ఓకే. ఎలా రీకంప్యూట్ చేస్తావు? న్యూ సెంట్రాయిడ్స్‌ని ఆహ్, లాజిక్ ఏంటి? న్యూ సెంట్రాయిడ్స్‌ని కంప్యూట్ చేయాలి అంటే హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ దట్? డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేస్తామా? ఆ! అవును. ఏంటి ఓకే. అంటే ఇక్కడ కొత్త సెంట్రాయిడ్‌ని కాలిక్యులేట్ చేసినప్పుడు సెంట్రాయిడ్ నుంచి దాని దగ్గర ఉండే అన్ని పాయింట్స్‌కి ఉండే డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అయ్యుండాలి. హుహు. షార్టెస్ట్ డిస్టెన్స్ అయ్యుండాలన్నమాట. ఓకే. ఇప్పుడు న్యూ సెంట్రాయిడ్స్ అని చెప్పి నేను ఇంకొకటి న్యూ సెంట్రాయిడ్స్ ఈస్ ఈక్వల్ టు ఎంప్టీ డాట్ అరే క్లస్టర్ అసైన్మెంట్ అదే కదా నేము క్లస్టర్ అసైన్మెంట్ డాట్ మీన్ equal to 0 for I in range ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఓకే. అరే క్లస్టర్స్ మీన్స్ ఓకే. ఏం చేస్తున్నాము? మెయిన్ కాలిక్యులేట్ చేస్తున్నారు. మరి తర్వాత డిస్టెన్స్. ఫర్ లూప్‌ని హ్మ్. 2 టైమ్స్ రొటేట్ చేస్తున్నా. అక్కడ ఓకే. నథింగ్ బట్ కొత్త సెంట్రాయిడ్స్‌ని ఆల్రెడీ మనకున్న సెంట్రాయిడ్స్‌ని కాకుండా కొత్త సెంట్రాయిడ్స్‌ని డిస్టెన్స్ బేస్ చేసుకొని చేస్తున్నా. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత న్యూ సెంట్రాయిడ్స్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ హుహు. ప్రీవియస్‌గా మనం ఎల్‌టి డాట్ స్కాటర్ ప్లాట్‌ని జనరేట్ చేసాం కదా!
Varieties. KPLA.scatterplot. It's equal to cluster assignment and okay, marker is equal to centroid బదులు ఇక్కడ న్యూ సెంట్రాయిడ్స్ ఇవ్వాలి. న్యూ సెంట్రాయిడ్స్ ఇక్కడ కూడా న్యూ సెంట్రాయిడ్స్. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్. ఎక్కడో తన్నింది, ఇక్కడ ఇక్కడ రేంజ్ 2 దగ్గర ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఉంది కానీ ఓపెన్ బ్రాకెట్ లేదు మోహన్. ఓకే. సీన్ ఆఫ్ మోహన్ ఒకసారి రేంజ్ 2 అనేది మీన్స్ ఒకసారి పైకి వెళ్ళరా. ఇక్కడ రేంజ్ 2 అని ఇచ్చారు కదా, ఇక్కడ ఏం డిఫైన్ చేసినట్టు మనం రేంజ్ 2 ఇన్ ద సెన్స్ రేంజ్ 2 అనేది ఏం చేస్తుంది రామ్ అసలు? ఫస్ట్ మామూలుగా మనం సెకండ్ రేంజ్ 2 అనేది యాక్చువల్గా ఏం వాల్యూ ఉంటే ఆ వాల్యూని లూప్ తీసుకుంటాం. రేంజ్ ఆఫ్ 2 అంటే అందుట్లో ఉండే వాల్యూస్ 0, 1, 2 అంతే కదా. 0, 1. రేంజ్ ఆఫ్ 5 అంటే మర్చిపోయినట్టు నువ్వు పైథాన్ ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. రేంజ్ ఫంక్షనాలిటీ. రేంజ్ ఆఫ్ 5 అంటే 0, 1, 2, 3, 4 వరకు వస్తుంది. రేంజ్ 2 అంటే ఫర్ లూప్ ని 2 సార్లు ఇటరేట్ అయ్యేటట్టు చేస్తుంది. మనకున్న క్లస్టర్స్ ఎన్ని? 2 క్లస్టర్స్. ఆ 2 క్లస్టర్స్ లో రిపీట్ అయ్యేటట్టు చేస్తుంది అది. ఓకే. ఆ 2 క్లస్టర్స్ లో రిపీట్ అయ్యి కొత్త సెంట్రాయిడ్స్ ని ఐడెంటిఫై చేసి ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొత్త సెంట్రాయిడ్స్ వచ్చినాయి. ఇవి పర్ఫెక్ట్ సెంట్రాయిడ్స్ ఈ రెండింటికి కూడా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇందాకడ మనకు యాక్చువల్గా ఉన్న పాయింట్లు 10. ప్రీవియస్ గా మనం ర్యాండమ్ గా ఒక దాన్ని అనుకున్నాం, కానీ ఇప్పుడు యాక్చువల్ గా సెంట్రాయిడ్స్ ఏవి అనేది వచ్చినాయి చూడండి. అవునా? సో వన్స్ అగైన్ we will repeat this particular process again and again based on the number of points ఇన్ని వచ్చినాయి. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ఒక పాయింట్ ని తీసుకుని ఈ గ్రూప్ లో ఉన్న ఒక పాయింట్ తో కంపేర్ చేస్తే దీస్ 2 షుడ్ బి డిఫరెంట్. అట్లాగే ఏ గ్రూప్ లో ఉన్నదాన్ని ఆ గ్రూప్ లో దాంతో కంపేర్ చేస్తే దేర్ షుడ్ బి ఏ రిలవెన్స్. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దట్ పర్టికులర్ థింగ్. అంతే కదా. ఈ గ్రూపు ఆ గ్రూపు 2 గ్రూపులుగా మనం చెప్తున్నాము అంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి దగ్గర సంబంధం ఉండాలి, వేరే గ్రూప్ లో ఉన్న వాళ్ళతో డిఫరెంట్ గా ఉండాలి. ఎంత డిఫరెన్స్ అనేది క్వాంటిఫికేషన్ ఇస్ అ సెకండరీ మ్యాటర్, బట్ కానీ డిఫరెన్స్ అయితే ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఇది మాన్యువల్ గా జరిగేది. కానీ ఇప్పుడు ఇదే డేటా మీద మనం ఒక మిషన్ లెర్నింగ్ అల్గారిథం ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయాలంటే ఇట్ టేక్స్ జస్ట్ 3 lines ఆఫ్ కోడ్, దట్స్ ఇట్. ఓకే.
సో ఎలా అంటే ఓకే డైరెక్ట్గా చెప్పేస్తే బాగోదులే. సర్క్యూట్లో అని చెప్పి ట్రయింగ్ డేటా తీసుకుని సర్క్యూట్లో యాజ్ వెల్ యాజ్ ఓకే శాంపిల్ డేటా తీసుకుని ఐ విల్ షో యూ విత్ యాక్చువల్ లైబ్రరీ. మనకి సైకిట్లాన్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీని బేస్ చేసుకుని హౌ యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద థింగ్స్. అందుట్లో జనరల్‌గా మనం 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూస్తాము. వర్సికలర్, వర్జినిక అని చెప్పి, ఐరిస్ వర్సికలర్, ఐరిస్ వర్జినిక అని చెప్పి ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆటిని బేస్ చేసుకొని క్లస్టరింగ్ చేసి పోయి. సో ఇది బేసిక్‌గా ఏం జరుగుతుంది అర్థమైందా? మాన్యువల్‌గా ప్రతి మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అంటే ఏదో గాల్లో నుంచి వచ్చేది కాదు. లేకపోతే ఎవరో కంప్యూటర్ లోపల నుండి చేసేది కాదు. నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్సో ఏ మ్యాథ్. By utilizing it in a proper way with proper logics and all those things. ఓకే. ఓకే. యాహ్! ఒకసారి నేను అప్లోడ్ చేసిన పీపీటీని చూడండి. అందుట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైనా మీకు అర్థం కానివి ఉంటే, కొన్ని డిస్కస్ చేయని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ డిస్కస్ చేయని కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేస్తాను. బట్ కానీ ట్రై టు లెర్న్ బై యువర్ సెల్ఫ్. ఓకే. మీరు జస్ట్ మీ ఎఫర్ట్స్ పెట్టండి. మీకు అర్థం కాకపోతే ఎనీవే నోట్ చేసి పెట్టుకోండి. ఇన్ ది డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ I'll clarify all those things by going over early. Yeah. Sure. Okay, I am adding this particular notes in the IPYNB file format only. Nice one. Where is it? Okay. Upload it in the notes module. Okay, please see clustering PPT also added. Okay, tomorrow what we'll do, we'll take some real-time data and we'll implement clustering. K means clustering. Okay. Okay, what is K means, why we are calling it a K, and all these things we'll see. Okay. Okay, thank you. Yeah, thank you, Mohan.